గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని మండల పరిపాలనా అధికారి జి రాజేందర్ ప్రసాద్ అన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ సమావేశపు హాల్లో గ్రామాల సుస్థిర అభివృద్ధిపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం, నీటి సమృద్ధి, పచ్చతనంతో కూడిన పరిశుభ్రత, స్వయం సమృద్ధిత, మౌలిక వస్తువుల కల్పన, సామాజిక భద్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే భావితరాల కొరకు భూగర్భ జలాల పెంపు, ప్రకృతి వనరులు సంరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. చెత్త నుండి సంపద సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై టేకి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతులలో పరిపాలన అధికారి రాజేంద్ర ప్రసాద్, డి రాయుడు మోహన్ రావు, పంచాయతీరాజ్ జేఈ డి రాఘవలు, మండపేట నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు, సర్పంచ్లు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ప్రతి గ్రామాన్ని విజువల్గా క్లీన్గా ఉంచడానికి, అదేవిధంగా గ్రీనిష్గా ఉండడానికి కూడా మనం ఈ థీము సెలెక్ట్ అవుద్ది. ప్రతి ఇంటికి కూడా మనం డబుల్ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త వేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ నుంచి క్లాప్ పెట్ల అనే వ్యక్తి రోజుకి 250 ఏళ్ళకి తిరిగి ఆ తడి చెత్తని, పొడి చెత్తని వేరు కంపార్ట్మెంట్లో వేసుకొని దాన్ని తీసుకొచ్చి పంచాయతీలో ఉన్నటువంటి SWM షెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ తడి చెత్తని నాడ పిట్లో వేసి అది కంపోస్ట్గా మారిన తర్వాత దానిని వర్మీ కంపోస్ట్ పిట్లో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ని కేజీ 10 రూపాయలకి సేల్ చేసి ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ క్లాప్ మెత్తనాలకి జీతం ఇవ్వడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మనం ఇనప మొక్కలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా విక్రయించి ఆ వచ్చినటువంటి అమౌంట్ను కూడా గ్రామ పంచాయతీ నిధులకి జమ చేసి ఆ అమౌంట్ ద్వారా మరి పంచాయతీకి గణనీయంగా సంపద పెంచుకోవాలని దీని పేరే సంపద కేంద్రం అని పెట్టడం జరిగింది.